చెప్పాలి అకార్డింగ్ టు మెసేజ్. సొంత జ్ఞానంతో బోధించేది ఇక్కడ ఉండదు. అలా బోధించను. యేసు ఒక్కడే వర్తమానం చూడకుండా బోధించగలిగిన వాడు. ప్రతి ఒక్కడు వర్తమానం చూడాలి. వర్తమానం చూడకుండా బోధిస్తున్నాడంటే వక్త. బట్ ఈ వాజ్ నాట్ ఏ మెసెంజర్. వర్తమానికుడు కాడు. బట్ అర్థమవుతుందా? హల్లెలూయా. స్పష్టత దొరికింది మనకి. కనుక నేను వర్తమానము అది అలాగే వెళ్తుంది అంతే. ప్రతిసారి పాశ్చంతిక పచ్చడి ఇక్కడ ఉండదు. కూరలు మారిపోతూ ఉంటాయి. మూలవాక్యము ఒకటే, అన్న ఒకటే, కూరలు మారుతాయి. అలాగే మూలవాక్యం ఒకటే, వర్తమానం మారుతూ ఉంటుంది. వర్తమానం తర్వాత వర్తమానం తర్వాత వర్తమానము వస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. మరి మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు ఘననామమున మీకు ప్రేమ వందనములు నేను మరి చెప్తా ఉన్నా. కనుకనే ఒకరినొకరము గౌరవించుకుంటూ సహోదర ప్రేమను కలిగి రాకడికి మనము ఎత్తబడిలాగిన సాగిపోదాం. అర్థమవుతుందా? వరములు, పిలుపులు మారు మనసు లేకుండానే ఇవ్వబడును. రికార్డింగ్ అవుతుందా? ఓకే. కనుకనే ప్రియులారా, ఈ మెసేజ్ మనం చూడాలి. క్రీస్తులోనికి వచ్చు ప్రతి మనిషికి అంగీ ఇవ్వబడును. ఏమి ఇవ్వబడుతుంది? ఇప్పుడు అన్యజనుడిగా మనది ఈ యొక్క అంగి మనకి. ప్రవక్త సూట్లో ఉన్నాడు, అదే అతను అంగి. కానీ ఆ దినం అందరికీ ఒకే అంగి ఉంటుంది. ఆయన వేసుకున్న అంగి ఉంటుంది. అర్థమవుతుందా? ఆయన అంగీతో చూశాను నేను. భూమి మీద నడిచినప్పుడు ఆయన అంగి పిక్కల దాకా ఉంది. కానీ పరలోకపు దర్శనంలో ఆయన అంగి నేల మట్టుకు దిగజారి ఉంది. బహుశా నేల మీద 1 మీటర్ గుట్టం మిగిలిపోయింది అనుకున్నాను నేను. మొట్టమొదటి దర్శనంలో ఆయన అంగి ఎలా ఉందండి? లేఖనాలు అలాగే ఉంది. ఆయన దర్శనంలో చూసినప్పుడు కూడా అలాగే ఉంది. ఆయన వద్దకు వచ్చి ప్రతి వారికి అంగి ఇవ్వబడును. అది ఏ అంగి? రక్షణ అంగి. ఆయన వద్ద వచ్చిన ప్రతి వారికి ఏమి ఇవ్వబడును? అది పెండ్లి వస్త్రం ఇవ్వబడును. పెండ్లి వస్త్రములు లేకుండా విందులో కూర్చోవడానికి వీలు లేదు. అర్థమవుతుందా? అందుకనే పరలోకపు విందులో కూర్చున్న వారికి పెండ్లి వస్త్రాలు ఇవ్వబడతాయి, అంగీ ఇవ్వబడుతుంది. ఆత్మ సంబంధమైన వస్త్రములు లేదా అంగీలేవి. ఇక్కడ పెళ్ళికి వెళ్ళినప్పుడు ప్రతిసారి ఇక్కడ కొత్త బట్టలు ఇస్తారా? మన బట్టలతో మనం వెళ్తాం. ఆమేన్, హల్లెలూయా. అది రక్షణ వస్త్రము, దేవుని స్తుతించే వస్త్రము. కనుకనే ప్రతి వానికి అంగీ బలిపెట్టుకున్న ఆత్మలకు తెల్లటి అంగీలు ఇవ్వబడ్డాయి. దేవుని గురించి ప్రతి వారికి ఏమి ఇవ్వబడుతుంది మీకు తెలియదు. కానీ మీ బట్టల కింద నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు బాధపడకండి. ఈ శరీరం ఉందా? ఈ శరీరం ఏం చేస్తుంది? ఈ బట్టలు ఏం చేస్తున్నాయి? ఈ శరీరం ఏం చేస్తుంది? రక్త మాంసాలనే కప్పుతుంది. రక్త మాంసాలు ఎవరు కప్పుతున్నారో ఆత్మను కప్పుతుంది. కానీ దేవుడికి ఒకే ఒక అంగి. అప్పుడేం చేస్తుంటే అది ఒకే ఒక అంగి దేవుడిస్తాడు. అదేం చేస్తుంది? అదే నీ యొక్క రక్షణ అంగి. దేవుడి నీకు ప్రశస్త వస్త్రాలు. అది ఏదేని తోటలో నుండి ప్రారంభమైందంటే బట్టలు తొడగడం. ఎక్కడ ప్రారంభమైందే? ఏదేని తోట నుండి ప్రారంభమైంది. అమ్మాయి అంతేనా? మెసేజ్ అకార్డింగ్ టు వాక్య ప్రకారం వెళ్తుందా లేదా? ఖచ్చితంగా ఇది మెసేజ్ ఉంటుంది. నేను చెప్తున్నాను, మీరు నమ్మి తీరండి. హల్లెలూయా. అది అక్కడి నుండే ప్రారంభమైంది. అక్కడే పాపం ప్రారంభమైంది. అక్కడే రక్షణ ప్రారంభమైంది. అక్కడే అంగీలు పంచిపెట్టడం ప్రారంభమైంది. కనుకనే ఆయన ఎదుగుతూ ప్రతి వారికి ఏమిస్తాడు? మనకి అంగీలు ఇవ్వబట్టే మనం అంగీలతోనే ఉన్నాం. ఆ అంగీతోనే పెండ్లి విందులో ఉంటాం. ఒక పెండ్లి విందుకి వెళ్ళిన దగ్గర వాడి దగ్గర అంగీ లేదు. తీసుకెళ్ళి కాలు చేతులు కట్టేసి పాతాళంలో వేసేయమన్నాడు విందు పెద్ద. అర్థమవుతుందా బాబు? వర్తమానం ప్రపంచమంతా వెళ్తుంది. మన మందికి ఇది చాలా జాగ్రత్తగా తీసుకుంటాను నేను. దీనికోసం చాలా జాగ్రత్తగా మనం చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఏమి ఇవ్వబడింది చెప్పండి? అంగీ లేని వాడు విసర్జించబడతాడు. పెండ్లి విందులో అంగీ లేకుండా కూర్చున్నాడా లేదా? కూర్చున్నాడా? ఏమయ్యాడు? విసర్జించబడ్డాడా లేదా? బయటికి ఏమయ్యాడు? త్రోసివేయబడ్డాడు. ఏమయ్యాడు? ఆమేన్, హల్లెలూయా. కనుకనే అంగీ అనగా ఏంటి? ఆయన ఆత్మ. ప్రవక్త చెప్పింది అది. దట్ ఈస్ నాట్ మై ఓన్ వర్డ్. ఏం చెప్పాడు? ఆత్మ. ఆత్మ లోపల ఉంది, ఆత్మకు అభిషేకము పైన ఉంది. ఎగ్జాంపుల్ ఆదాము అవ్వలకు వస్త్రాలు లేవు. దేవతా వస్త్రాలు అనగా నగ్నంగా ఉండుట.
మనం వాళ్ళు తెలుగు వాళ్ళు చెప్తారు. కానీ ఆదామవ్వలకి ఏమి లేవు. వాళ్ళకి ఏ వస్త్రంతో ఉన్నారు? పరిశుద్ధాత్మైన వస్త్రంతో ఉన్నారు. పరిశుద్ధాత్మ వస్త్రకి ఇవ్వబడింది అన్నాడు. ఆ వస్త్రాన్ని వాడు ఒలిచేశాడు. ఆ వస్త్రాన్ని ఒలిచేశాడే లేదా? ఏ తప్పుడు పనికి ఏమనుకోకండి, ఇది వర్తమానం. వస్త్రాలు ఒలిచాడాడు అంతే. ఒలిచేటది ఏ వస్త్రం? ఆత్మని వస్త్రము లేకపోతే మహిమాదే వస్త్రము ఒలిచేశాడు. ఒలిచిన తర్వాత అటు పంచకపడి నిలిపోయాడు. మనల్ని ఈ పనిలో తీసుకొచ్చి పెట్టాడు, జబ్బు కట్టించాడు. ఆయన వచ్చి చచ్చిపోతే తప్ప మనం బ్రతకలేదు. ఇప్పుడు అర్థమవుతుందా? హల్లెలూయా. కొంతసేపు వినాలి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఆడ ఏ వస్త్రం ధరించారు? ఎవరు నమ్మజాలన్నమాట. వర్తమానికులు కూడా అడుగుతారు, ఎక్కడుంది తీసి చూపిస్తాను. పరిశుద్ధాత్మైన వస్త్రాన్ని ధరించారు వాడు. పౌలు అంటాడు, క్రీస్తుని మీరు ధరించి ఉన్నారు. క్రీస్తుని మీరు అది వస్త్రం వల్ల క్రీస్తుని సరిపోతుందా లేదా? హల్లెలూయా. చదువుకోవాలండి, ఊరుకోనండి. నేనే ఊరుకోను. చాలా మంది పాస్టర్లు మీరు ఎక్కడి నుంచి చెప్పారు? నేనే ఊరుకోలేదు. వాళ్ళు నేనే ప్రశ్నించాను. వాళ్ళని ఊరుకున్నా నేను చెప్పాలి. అందుకనే దీని పట్ల వాళ్ళు దగ్గర పెట్టుకుని దీన్ని బాగు చేయాలి. అందుకని దీనికోసం విశేషమైన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటాను. దేవునికి స్తోత్రములో కలుగును గాక. హల్లెలూయా. ఏదైనా ఒకటి పొందవలనగా మోకాళ్ళలోని వాళ్ళను మరుమనసు పొందాలన్నా, పలమలు పొందాలన్నా, వరమలు పొందాలన్నా, అంగి పొందాలన్నా, ఆత్మను పొందాలన్నా ఏం చేయాలి? యూ షుడ్ బెల్డ్ అవుట్ యువర్ నీస్. నీ మోకాళ్ళు అది మోకాళ్ళు వేసి ప్రార్థించింది పొందిందే నిజమైన వరం అన్నాడు. ఇప్పుడు చెప్తా. మోకాళ్ళు వేసి పొందిందే అది. నీకు ఒక వరం కావాలంటే ఏం చేయాలి? నువ్వు పోగొట్టుకున్న ఫలం తిరిగి పొందాలంటే ఏం చేయాలి? నువ్వు పరిశుద్ధాత్మను పొందాలంటే ఏం చేయాలి? నువ్వు మానవసి పొందాలంటే ఏం చేయాలి? దానికి అదే విరుగుడు. నీ యొక్క ప్రాణాత్మతి అమలాన్ని కూడ చేసుకుని స్థిరమైన తీర్మానమును గుండెల్లో పెట్టుకుని ప్రార్థించి దుఃఖముతో ప్రార్థించినప్పుడు అది నీకు ఇవ్వబడుతుంది. నువ్వు ఆరాధనకి రావడం కన్నా ప్రార్థన మీద ఎక్కువ ఆసక్తి కలిగి ఉండాలి. మీ ఏళ్లలో వారం అంతా ప్రార్థించి వారం నాడు ఆరాధనకు వచ్చినప్పుడు ఆరాధనలో నుండి దేవుడు మీతో మాట్లాడతాడు. అర్థమవుతుందా? హల్లెలూయా. అందుకని ఏదైనా ఒకటి నీవు పొందవాలి నాన్న. నువ్వు మోకాళ్ళు అనవలసిందే. నీకేం కావాలంటే అది ఇవ్వబడుతుంది. నీకేం కావాలంటే పొద్దున్న అంటున్నారు ఏమే, ఆ అరణ్యములోనే మనం ఎన్నో తిన్నామంటుంది. ఏం తిన్నాం ఏంటండి? తాజా కూరగాయలు, పండ్లు, బతికిన చేపలు, తాజా మాంసములు తిన్నాం. మా పిల్లలు మీ బ్లెస్సి మీ జాయిసీలతో ఉంటారండి, చిన్నవాళ్ళు. అక్కడే తట్టతో తెచ్చివ్వండి. కూరగాయలు, పండ్లు, చేపలు అన్నీ కూడా. పొద్దున్న ఆమె సాక్షిస్తాను, మర్చిపోలేదు కదా అన్నాను నేను. హల్లెలూయా. కనుకనే ఏంటిది? నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు ఒక అరణ్యాన్ని, ఒక అడవి నుండి ఎక్కడికి వచ్చావు? ఒక నగరానికి వచ్చావు. ఎక్కడున్నా మీరు ఆయన వారుగా ఉన్నారు. అందుకని మీరు ఎక్కడున్నా ఆయన అక్కడికే వస్తాడు ఆయన. సరే, ఇప్పుడు నేనేం చెప్పాను? ఏదైనా ఒకటి పొందాలంటే నేను ప్రార్థించాను. ఈ అడవిలో మాకు ఎవరయ్యా? ఏంటి ఈ అడవిలో? అన్నెవరు? తమ్ముడు, అమ్మవారు, చెల్లి, అక్కెవరు? మాకు ఎవరు? నేను ప్రార్థించాను. మాకు 3 గదులుండి వరుసని పెద్ద మండువలోకి ఓ పక్కన మాకు ఇచ్చేసారు పేపర్. నేను ఆవిడే చెప్తున్నారు, ముందు హాల్ ఉండేదండి, మధ్యలో బెడ్రూమ్ అండి, వెనకాల కిచెన్ అండి అని చెప్పి ఆ ముందు గదిలో నేను కూర్చొని ప్రార్థన చేసేవాడిని. అదేందా? నేనేం కాదు, మమ్మల్ని పోషించండి నేను ప్రార్థించేవాడిని. మమ్మల్ని ఆమేన్. హల్లెలూయా. అది ఆ ప్రార్థన, అది ఆ దినము. అక్కడ అవసరమైంది అదే. చుట్టూ కొండలు, చుట్టూ కొండల చుట్టూ అడవుల మధ్యన మేము అనుకో. ఎలా ఉంటుంది? వెల్డర్నెస్సా కదా. ప్రతి ప్రవక్త అరణ్యమునికి వెళ్ళి తిరిగి వచ్చాడు. సేమ్ అదే జరిగింది మాకు. 3.5 ఏళ్ళు ఉండిపోయాం. వాక్యానుసారంగా జరిగింది. సరే, ఇప్పుడు ఏం చెప్పాను నేను? ఏదైనా ఒకటి పొందవాలన్నా ప్రార్థన దేవుని యొద్ద నుండి ఏదైనా పొందడానికి వీలు కల్పిస్తుంది. ప్రార్థన మనమే కాదండి, ఈ క్రైస్తవ్యులు అందరూ ప్రార్థించేవాళ్ళు ఉన్నారు.
అన్యజనులు కూడా తమ విగ్రహాలకి బొమ్మలకి ప్రార్థించేవారుగా ఉన్నారు. ఎవరి మత విశ్వాసమును బట్టి వారు ప్రార్థిస్తారు. కానీ నువ్వు ప్రార్థిస్తే దేవుని ఎదురు నుండి నువ్వు ఏదో ఒకటి పొందవచ్చు. అంటే ఇంత విలువైన సమయాలు ఎలా తగలబెడతాం కదా, మనం ప్రార్థిస్తే ఏమవుతుంది? నీకు నీ అవసరం నువ్వు గుర్తెరిగినప్పుడు నువ్వు ప్రార్థించాలి. నీ అవసరం నువ్వు గుర్తెరిగినప్పుడు నువ్వు ప్రార్థించాలి. ప్రార్థించి వరమును పొందవచ్చు, ప్రార్థించి ఫలములు పొందవచ్చు, ప్రార్థించి ఆత్మను పొందవచ్చు, ప్రార్థించే స్వస్థతను కూడా పొందవచ్చు అన్నాడు. ప్రార్థించి ఏం చేయమో పొందవచ్చు. ప్రార్థనలో ఇవి ఉన్నాయి. ఎంత చూడండి, మాట్లాడండి బయటికి వెళ్ళి. ఓకే, పరిశుద్ధాత్మను పొందుతూ ఉంటాం, ఫలమును పొందుతూ ఉంటాం, వరమును స్వస్థతలను మనం పొందుతూ ఉంటాం. క్రైస్తవులు అంత మంచివారు ఇంకెక్కడే ఉండరు. రెండోదిగా అంతా చెడ్డబోధలో ఉన్నవారు కూడా ఎక్కడ ఉండరు. వారు మంచివారు, వారు ఉన్నది ఏంటి? చెడ్డ బోధ. ఇప్పుడు అర్థమైందా? ప్రార్థించి పొందవచ్చు. చూడండి ప్రియులారా, మీలో వరములను మీరు తెలుసుకోవాలంటే మీరు ప్రార్థించవలెను. గత వారం చెప్పాను, ఈ మాట కూడా వచ్చింది. మీలో ఉన్న వరం మీరు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ప్రార్థించాలి. ప్రార్థించకుండా మరలా నీలో ఉన్న వరం నీకు బయలుపడుతుంది. ఏదైనా ఒక వరము పొందవాలనైనా ప్రార్థించాలన్నాడు. ఇప్పుడు ఏదో ఒక వరమును, అందరూ 9 వరాలు ఉన్నాయి, అందరిలో అన్ని వరాలు ఉండవు. ఒక్కొక్క వరం ఒక్కొక్కరిలో ఉంటుంది. చూడండి, కొంతమంది సువార్త చెప్తారు. బిల్లీ గ్రాహం గారు సువార్త చెప్తే తండోపతండాలుగా వెళ్ళిపోయారు. అది సువార్తకుని యొక్క వరము. 11 మంది అమెరికా అధ్యక్షుల్ని ప్రమాణం చేయించిన గనుడైన 11 మంది అమెరికా అధ్యక్షుల్ని ఆయన పిలిచేవారు ప్రమాణ స్వీకారానికి. బైబిల్ తీసుకుని ఆయన బైబిల్ ప్రకారంగా అధ్యక్షుని చేత ప్రమాణించే. ఆయనలో ఉన్న వరము అలాంటిది. ఆయనలో ఉన్న వరము అది. మన విలియం మ్యారన్ బ్రహాం గారికి 1 ఆత్మల వివేచన వరం. మిమ్మల్ని చూసి మీ చిరునామా, మీ పేరు, అతలో ఉన్న రోగం లేక వ్యాధి ఎక్కడి నుంచో అది చెప్పేవాడు. 2 స్వస్థత. ఆయనలో 2 వరములు ఇచ్చారు దేవుడు, బలమైనవి. ఆత్మలను వివేచించుట, 2 రోగిని స్వస్థపరచుట. చూసారా? 3ది ఏంటంటే ఆయన ద్వారా వర్తమానం ఇచ్చుట. సరే, ఇప్పుడు మీరు ఏదైనా ఒక వరమును పొందవాలనన్నా, మీలో ఉన్న వరము ఏదో మీరు తెలుసుకోవాలనన్నా, నేనని చెప్పాను. 1 పొందవాలనన్నా ఏం చేయాలి? ప్రార్థించాలి. అంతే. మనము విలువైన గంటలనే వృధా చేస్తున్నాం, మళ్ళీ తిరిగి రావు. మీరు నమ్మి తీరండి. మీరు ఇళ్లలో అంతా చక్కబడిన తర్వాత మీ బాధ్యతగా మీరు ప్రార్థన చేస్తే, ప్రభు మీతో ఉంచుకుంటే ప్రభువుని, ఇల్లంతా దీవెనమయముగా ఉంటుంది, ఇల్లంతా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కలహములండు, భార్య మధ్య, భార్య భర్తల మధ్య సమాధానం, పిల్లల మధ్య సమాధానము, సంఘ బిడ్డల మధ్య సమాధానము లేక ఒక ఐక్యత అనేది ఒడిచిపట్టుకుంటాం. వితౌట్ ప్రేయర్ ద పవర్ ఈజ్ నాట్ కమింగ్ ఫ్రమ్ ద హెవెన్. ప్రార్థన లేనిదే పరలోకము నుండి శక్తి దిగదు. ఏంటదే? చాలామంది ఓడిపోయింది ఇక్కడే, ప్రార్థన చేయట్లేదు. సరే అండి, ముందుకెళ్దాం. దేవుని స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఏదైనా మీకు బయలుపరుస్తాడు. ఇప్పుడు వారు వెళ్ళిపోయినప్పుడు నేనేం అడగలేదు. మీరు అడగని విషయాలు బయలుపరుస్తాడు, మీరు అడిగే విషయాలు 2 ఉంటాయి ఇక్కడ. వారు సద్బోధలకు వెళ్ళిపోయారు, దుర్బోధలకు వెళ్ళిపోయారు అని అడిగానా? అది కూడా నేను చేశాడు. ఇప్పుడు ఒక దర్శనం చూశాను, కట్టిప్పినట్టు చూపించారు, కాలు ఇదిపినట్టు చూపించారు, నడిచినట్టు చూపించారు. వాట్ హ్యాపెన్? అదేమైంది ఇది దినమో? సేమ్ అది జరిగిందే లేదా? నేను అలా చూపించి మనం అడగలేదు, స్వస్థపరచమని అడిగాను. దాన్ని మరో విధంగా చూపించారు. ఎన్ని? 1, 2. చేతి కాళ్ళు ఏమైనా పట్టుకుంది ఏం చేస్తావు?
తిమిరెక్కిందంటే ఏం చేస్తావు? ఆయన ఇరుపు చూపించారు, ఆయన నడిచి చూపించారు. ఇప్పుడు సేమ్ జరిగింది. అది అక్కడితో ఓవర్. అక్కడితో ఏమైంది? ముగిసిపోయింది. ప్రార్థించినప్పుడు ఏం చేస్తాడంటే నువ్వు అడిగిని ఇస్తూ నువ్వు అడిగిని కూడా ఇస్తాడు. వారు సద్బోధలోకి వెళ్ళారా, దుర్బోధలోకి వెళ్ళారా అని నేను అడిగానా? కానీ అదే ఆయన గొప్పతనం. ఆయన అడుగు వాటన్నిటికంటే అర్థం చేసుకో, ఇందులో ప్రార్థన ప్రాముఖ్యం వస్తుంది. ఆయన అడుగు వాటన్నిటికంటే, ఊంచి వాటన్నిటికంటే ఇప్పుడు అర్థమవుతుందా? అనేక రెట్లు ఇవ్వగలడు. నువ్వు అడిగిందే కాదు, ఆ దానికన్నా ఎక్కువ. నువ్వు ఊహించిందే కాదు, దానికన్నా ఎక్కువ. సరే, ఎవరైనా దేవుని మూలముగా జన్మించకపోతే నాశన మార్గంలోనికి వెళ్ళిపోతారట. దేవుని మూలంగా జన్మించకపోతే అత్యంత ప్రమాదకరమైంది ఈ లోకంలో. ఇప్పుడు అదే మార్గం, అది విశాలమైన మార్గం మరియు నాశన మార్గం. దానిలోని ప్రవేశించి నశించిపోతా ఉన్నారు. కనుక నీ ప్రియులారా, తిరిగి జన్మించిన వాడు పైకి వెళ్ళిపోవడానికి అర్హుడు, తిరిగి జన్మించిన వాడు కిందకి వెళ్ళిపోవడానికి అర్హుడు. ఒకరు పైకి అర్హత సంపాదిస్తున్నారు, ఒకరు కిందకి అర్హత సంపాదిస్తున్నారు, మరొకరు ఇక్కడ జీవించడానికి అర్హత సంపాదిస్తున్నారు. ఇప్పుడు అర్థమైందా? తిరిగి జన్మించిన వాడు పైకి వెళ్తాడు, ఎందుకంటే అతను పైనుండే వచ్చాడు, అతను పైనుండే జన్మించాడు. ఇప్పుడు అర్థమవుతుందా? అతను పైనుండి వచ్చి ఏం చేశాడు? జన్మించాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్తాడు? ఎందువలన? జగత్తు పునాది వేయబడక ముందు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో అతని పేరు రాయబడినందున. ఒకరు కిందకి వెళ్ళిపోవడానికి అర్హత సంపాదిస్తారు, అక్కడ ఆ పేరు రాయబడలేదు. ఒకరు ఇక్కడ జీవించడానికి అర్హులై ఉంటారు. ఖరీదైన జీవితము, ఖరీదైన బట్టలు, ఖరీదైన వాహనములు, ఇళ్ళు వాకిళ్ళు ఉంటారు, సంపాదిస్తారు. వీ హ్యావ్ క్వాలిఫైడ్ లివింగ్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద జీవించడానికి హక్కు కలిగి ఉన్నాం, అర్హత కలిగి ఉన్నాం. ఇది మాది. ఎంతసేపు నీది అంతే. తర్వాత ఆ బాజాలాగే ముందు బాజాలు, మధ్య నీది, వెనకాల జనులు. కొద్దిసేపే నేను గ్రహించిన మహత్తర సత్యం అది. నేను గ్రహించిన ఈ కొద్దిసేపు నేను సద్వినియోగం చేయడానికి నిరంతర కృషి చేస్తాను. ఎవరు ఏమనుకున్నా నవ్వినా పర్లేదు, విమర్శించినా పర్లేదు. సేవకులు కూడా చాలా దారుణంగా విమర్శిస్తారండి. వర్తమాన సేవంగా వెళ్తే మీరు తెలుస్తుంది, సేవకుల సదస్సుకి వెళ్తే. ఎవరికి మారు మనసు రాలేదు, తిరిగి జన్మించలేదని నేను అనుకున్నాను. ఇప్పుడు ఏం చెప్పానండి? అందువలన రెండవ జన్మలో నిత్య జీవం ఉందన్నాడు. అంతే కదా? ఏ జన్మలో ఉంది నిత్య జీవమో? ఏముంది? మొదటి జన్మ తల్లిదండ్రులది, రెండవ జన్మ యేసుక్రీస్తుది. అందుకనే రెండో జన్మను వాడు తాకలేడు. అందుకని యేసుక్రీస్తుని మరణమో తాకలేదు, ఎందుకంటే రెండో జన్మ అది ఆత్మ సంబంధమైనది. సంగమని రెండో జన్మ తాకదు, రెండో మరణమో తాకదు, సాతానుడు తాకలేడు. కనుక అది ఆత్మ సంబంధమైన జన్మను మరణమును తాకజాలదు. గొప్ప విశ్లేషణ అండి ప్రవక్త వర్తమానం. అన్ని రకములైన వేదనలు భూమి మీద ఎలాగైతే ఉన్నావో, వేదనలటండి, శ్రమలటండి, శోధనలటండి, అలాగే అన్ని రకముల శిక్షలు కూడా ఉన్నాయండి. ఇరాక్లో జైలు ఉంది, అబు ఘ్రైబ్ జైలు అని. అక్కడికి వెళ్తే బతికుండ చావనివ్వరు, బ్రతకనివ్వరు. మనకి అండమాన్లో బ్రిటిష్ వాళ్ళు సెల్యులర్ జైలు, చావనివ్వరు, బ్రతకనివ్వరు. అంటే అనేక రకములైన శిక్షలు. ఇప్పుడు అర్థమవుతుందా? అనేక రకమైన వేదనలు,
శ్రమలు, శోధనలు భూమి మీద ఉన్నాయటండి. పాతాళంలో లేవు, పరలోకం లేవు. ఎక్కడున్నాయి? మనం నివసిస్తున్న ఈ భూమి మీద ఉన్నాయి. సంగమం దేవుని చేతిలో ఉంది. సంగమా భూమి పాతాళము సాతాను చేతిలో ఉంది. భూమి పరలోకము దేవుని చేతిలో ఉంది. ఇప్పుడు అర్థమైందా? అందుకని నా చేతుల్లోంచి నిన్ను ఎవడు అపహరింపలేడు అన్నాడు. నా చేతుల్లోంచి ఎవడు నిన్ను ఓడబెరికి తీసుకెళ్ళలేడు. అందుకని క్రైస్తవుడు ఇక్కడ మళ్ళా ప్రవక్త ఏమంటే, క్రైస్తవుడు 2 ప్రపంచాల్లో జీవిస్తాడు. ఒకటి భూలోక ప్రపంచము, 2 పరలోక ప్రపంచము. అతడు పరసంబంధిగా ఉంటాడు, చూస్తుంటే భూ సంబంధిగా ఉంటాడు, కానీ పరసంబంధి. కానీ పరసంబంధిగా ఉంటూ భూమి మీద జీవిస్తాడు. అతడు 2 ప్రపంచాల్లో జీవిస్తాడు. అర్థమవుతుందా? తన పని ముగించుకోవడానికి వచ్చాడు ఇక్కడికి. తన పని ముగించుకుని మళ్ళీ వెళ్ళిపోతాడు అక్కడికి. తన పనిని తుదముట్టించడానికి ప్రవక్తల అపొస్తలులు గొప్ప గొప్ప పరిశుద్ధులు జన్మించారు. దేవుని పనిని తుదముట్టించారు. ఔరా అని అనిపించారటండి వాళ్ళు. ఏమనిపించారు? ఔరా. అది శక్తి వంచన లేకుండా వాళ్ళ పనిని కొనసాగించారు. తుత్తినీళ్ళు చేశారు దెయ్యాన్ని. నోవహ మీదకి లెక్కలేనంత మందిని ఉసుకొల్పిందండి. అది తట్టుకోలేకపోయాడు అతను. అబ్రాహాం మీదకి అనేక మందిని, వాళ్ళు దేని వైపు చూశారు? వాగ్దానం వైపు చూశారు. అదే వాళ్ళ వాక్యం వైపు చూశారు, తమ దేవుని వైపు చూశారు, ఆయన చేసిన వాగ్దానం వైపు చూశారు. దేని వైపు చూశారు? మిగతాదంతా చాలా చూడలేదు. నాకు చెప్పాడు, నాకు క్లియర్ చేశాడు, ఎక్కడికి వెళ్ళిపోయారో చెప్పేశాడు, నాకు క్లియర్ అయిపోయింది. నా ఇంటి వారికి, నా సంఘానికి కూడా ఏమైంది? క్లియర్ అయింది. అంతే. ఇక వారి కోసం మాకు బెంగ అనేది లేదు. వారు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలుసు. వారి తర్వాత తదనంతర జీవితంలో ఎక్కడికి వెళ్తారో కూడా తెలుసు. దట్ ఈస్ ద క్లోజ్. దాని గురించి మనం ఆలోచించక్కర్లేదు. అయినంత గొప్ప దేవుడు అండి. కట్టిప్పమన్నాను నేను, లేకపోతే ఇది ఇప్పమన్నానా, లేకపోతే నడిపి చూపించే అన్నానా? ఆయన చెప్పిన తర్వాత అది ముగిసిపోయిందంతే. చూసుకోమన్నాడు, ప్రార్థించాం, చూసుకోమన్నాడు అంతే. అంటే లోకేష్ శామ్యూయల్ కోసం కూడా అలాగే చేసాం. చూసుకోమన్నాడు. కావాలంటే వాక్యాన్ని నేను పంపించాను. ప్రవక్త అన్నాడు, వాక్యమును పంపించు. ఏం పంపించాలి? 1,000 మైళ్ళ దూరంలో ఉన్నా నువ్వు పంపబడిన వాక్యం వెళ్ళి ఆ రోగిని తాకి స్వస్థపరుస్తుంది అన్నాడు. అందుకనే నీవు పొందిన దెబ్బల వలన అయితే ఆ వ్యక్తికి ఆరోగ్యం కలిగిస్తున్నది. అంతే. నువ్వు వాక్యాన్ని ఏం చేసావు? పంపించావు. ప్రవక్త వాక్యమును పంపించన్నాడు. నేనేం చెప్పాను ఇప్పుడు? హల్లెలూయా. ఏం చెప్పానండి? లేదు. ఒక వ్యక్తి విమోచించబడిన తర్వాత చదువు కోసమో, ఉద్యోగం కోసమో, పేరు ప్రఖ్యాతుల కోసమో అతడు ఆరాట పడట. అతడు దైవ చిత్తము కొరకు చూస్తాడు. ప్రభు మీరు ఏమిస్తారు, నాకు ఏమి ఇవ్వబోతున్నారు, నేను ఇక్కడ ఎలా జీవించవలసి ఉంది, నేను జీవించే జీవితము ఎలా ఉంటే ఎవరి మధ్యన కూడా సిగ్గుపడిన జీవితం దయచేయి. అతడు వేదన చెందడటండి. దేవుని నమ్ముకున్నవాడు వేదన చెందకూడదు. తప్పండి. ఆయన ఇవ్వలేనివాడు కాదు. కానీ అడిగి తీసుకోలేకపోవడమే మనదే తప్పు, అడగలేకపోవడమే తప్పు మనది. ఇప్పుడు అర్థమవుతుందా? పరిగెడుతుంది. అర్థమవుతుందా? హల్లెలూయా. అది అడిగే శక్తి ఉండాలి, అడిగే నోరు, నాలుక, పెద ఉండాలి, హృదయంలో అడిగే తీర్మానం ఉండాలి, దాన్ని స్థిరపరచాలి. అతడు దేనిని లెక్క చేయడు. అతని కోరికలు నీవు క్రీస్తునందు లగ్నం చేయబడతాయి. అతడి కోరికలు, భార్య కావాలా, చదువు కావాలా, కోరిక, లేదా ఉద్యోగం కావాలా, దాని మీద ఆదాయం కావాలా, అన్నిని క్రీస్తు మీద లగ్నం చేస్తాడు. పొద్దునన్నాను, ఈ లోక సంబంధమైన జీవనోపాధి కొంతవరకే ఉపయోగపడుతుంది, కానీ పర సంబంధమైనది
పూర్తిగా ఉపయోగపడుతుంది అని చెప్పాను. అవును, ఆ కొద్దిగా ఉపయోగపడేదే ఒక నీ కోరిక అయితే దాన్ని తప్పగా తీరుస్తాడు. అందుకని మీ కోరికలన్నీ ఆయన మీద లగ్నం చేయాలి, ఆయన మీద దృష్టి పెట్టాలి, అడిగే శక్తి సామర్థ్యము సముపార్జించాలి, మాటలు తగ్గించి చేతలు పెంచాలి, అంతే. హల్లెలూయా. కనుకనే ప్రియులారా, అప్పుడు తనకు తానుగా నడవడం, అతను క్రీస్తు ద్వారా నడుస్తాడు. తనకు తానుగా తన నడక మర్చిపోతాడు. ఆత్మ సంబంధమైన క్రీస్తు ద్వారా నడుస్తాడు. అతను ఒక గొర్రెని క్రీస్తు నడిపించాలి, ఒక వ్యక్తిని క్రీస్తు నడిపించాలి. పౌలు ఆత్మ ద్వారా నడిపించబడ్డాడు. ఇప్పుడు అర్థమవుతుందండి. అప్పుడు నిష్టానుసారమైన దారిలో వెళ్ళిపోవు, నీ కాళ్ళని చెప్పి నడిచి వెళ్ళిపోవు. ఇప్పుడు అర్థమవుతుందా? హల్లెలూయా. కనుకనే ప్రియులారా, తాను ఎక్కడికి వెళ్ళవలనో, తాను ఏమి చేయవలనో ప్రభు చిత్తము కొరకు వేచి ఉంటాడు. తను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అని అది ఏం చేస్తాడు? దేవుని చిత్తము కొరకు కనిపెడతాడు. అంతే. ప్రభు నేను వెళ్ళాలా వద్దా? ఎన్నోసార్లు ఆ కూటానికి వెళ్ళొద్దు అన్నాడు. అవునండి. కొన్నిసార్లు వెళ్ళమన్నాడు, కళ్ళలు వచ్చాయి. కొన్నిసార్లు వెళ్తామన్నాడు. 2 గోదావరి దాటి కూటానికి వెళ్ళాలా వద్దని తెల్లవారుజాము మంచం మీద 3కి అలాగ ఆలోచిస్తున్నప్పుడు స్వరం వచ్చింది, లెమ్ము నేను నీతో కూడా వస్తున్నాను అన్నాడు. 30 ఏళ్ళు పైన అయిపోయి ఉంటుంది. మళ్ళీ స్వరం అంతటి మంచి స్వరాన్ని వినలేకపోయింది. అంతే. వెళ్ళాము సొంతకాడ, చీకటిని వెళ్ళాను, చీకటిని వచ్చేసారు. వాళ్ళు తీసుకొచ్చి అంబాజీపేటలో దించారు. అంబాజీపేట నుంచి ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళిపోయాను. ముక్కంలో దిగాను, ముక్కాల నుంచి ఒకలాగా నడిచి వెళ్ళిపోయాను. అర్థమవుతుందా? లెమ్ము నేను నీతో కూడా వస్తున్నాను. ఎంత అద్భుతం అండి! అవే నన్ను బలపరిచి స్థిరపరిచి నిలబెట్టి నేటి ఈ నగరంలో, అదే అర్థం చేసుకోండి. నేను ఇప్పుడు ఏం చెప్పాను? దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ప్రభు చిత్తము కొరకు వేచి ఉంటాడు. తన సృష్టికర్త యొక్క ఆజ్ఞని ఎల్లప్పుడూ శిరసావహిస్తాడు. తన సృష్టికర్త యొక్క ఆజ్ఞకు ఎల్లప్పుడూ శిరసావహిస్తాడు. ఆజ్ఞకు ప్రాధాన్యత ఇస్తాడు. వాక్యమునకు వర్తమానమునకు శిరసావహిస్తాడు. అవును ప్రభు. దానికి ఆ జపాన్ వాడు ఇలా, మనం ఎలా నమస్కారం పెడతాం, జపాన్ వాడు ఇలా వంగుతాడు. జపాన్ వాళ్ళు ఎలా వంగుతారు? మన దేశం నుంచి ప్రధానులు ఎవరు వెళ్ళారనుకో నమస్కారం పెడతారు. అతనేమో అర్థమైందా? శిరసా వహించుట. అర్థమవుతుందండి. అది తన ప్రాణాత్మ దేహములతో ఒప్పుకుంటాడు. ఇప్పుడు ఒక వరము, మీరు దేవునితో సంభాషించు మార్గమును కలిగి ఉన్నారు. ప్రార్థన అది. మీరు దేవునితో సంభాషించు మార్గమును. ఎవరైనా మానవులు మాట్లాడుకుంటారు, ముఖాముఖి మాట్లాడతారు, లేకపోతే దూరంగా ఉన్న వ్యక్తులతో మాట్లాడతారు. ఇప్పుడు మానవుడు దేవునితో మాట్లాడుట, దేవుడు మానవునితో మాట్లాడుట. ఏంటిది? మానవుడు మాట్లాడినప్పుడు దేవుడు మాట్లాడతాడు. ఒకవేళ మానవుడు మాట్లాడలేకపోయినా దేవుడు కూడా మాట్లాడతాడు. సరే, ఇదేంటిది? మానవుడు దేవుడు అంటే ఒకరు. చాలా మంది సంశయం ఏంటంటే దేవుడు మనుషులతో మాట్లాడతాడా? కళలో అవి నీతో మాట్లాడటమే. ఎప్పుడైనా స్వరం వస్తే అది నీతో మాట్లాడటమే. ఈ వాక్యము నీతో ఆయన మాట్లాడటమే. ఈ 3 ఏంటి? దేవుడు మీతో, కానీ మానవుడు కూడా దేవునితో మాట్లాడవచ్చు. ఎంతో మంది ప్రవక్తలు, అపొస్తలులు, మహాపరిశుద్ధులు ప్రభుతో ముచ్చడించారు, ప్రభుతో మాట్లాడారు, ప్రభు వారితో మాట్లాడాడు. ఇది చాలా, ఈ భూమి మీద 1000 ఏ ఐలు వచ్చినా సరే ఆయనతో ఈ ఏఐ వచ్చి మాట్లాడుతుందా? ఏఐ మేడం వచ్చి ప్రభుతో మాట్లాడుతుందా? మనిషిని దేవుడు చేస్తే మనిషి ఏం చేసాడు? మరమనిషి చేసి, మళ్ళీ మనిషి ఏమవుతున్నాడు? మరమనిషి అవుతున్నాడు. మళ్ళీ ఈ మరమనిషి అయిపోయిన మనిషి ఏంటో మరో మరమనిషి చేసి ఆ మనిషి మీద ఆధారపడుతున్నాడు. ఏమన్నా ఉందటండి గుణం? ఇది ఎక్కడైనా ఉందా? నువ్వు తయారు చేసుకున్నావు, నువ్వు చెప్పమని అడుగుతున్నావు, నువ్వు తయారు చేసుకున్నావు, దానికి భయపడి మొక్కుతున్నావు. ఎక్కడైనా ఉందా? బీతాహతమైన రూపాన్ని పెట్టి తయారు చేసావు. అవి బాబోయ్ అని చెప్పి దాని మీద పడ్డావు.
కాలు మీద పడ్డు. అంతేనా? మెండెండా పొరుల దండ, అనేక రకాల ఆయుధాలు. అది నాలుగు తీసేంత రక్తంతో ఉన్నప్పుడు అది ఎవరు తయారు చేశారు? మళ్ళీ మనిషి ఏమవుతున్నాడు? ఈ మరమనిషిని ఎవరు తయారు చేశాడు? తాను ఎందుకు మరమనిషి అవుతున్నాడు? మరలా ఈ మరతో ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆ మరలు బిగించింది ఎవరో? ఎందుకు మరలా మర మీద ఆరాధపడుతున్నాను? ఎంత సైతం చేసే పనండి. కొన్ని కార్ల కంపెనీలు చూశాను నేను. మీరు వెళ్ళొచ్చారని కాదు, అక్కడ హెవీ ఫ్యాక్టరీస్ అని ఒక కార్యక్రమం వస్తుంది. అప్పుడు నేను ఎక్కువగా కొంచెం పని చేస్తుందని చూశాను. దేవుడు చూడొద్దని చెప్పాడు. అక్కడ కార్ని మనుషులు లేరు కారు కాడ. మరి ఎలాగపోయి అతికాడో ఇలాగ ఉంటాయి అంతే. ఇలాగ అతికేస్తుంది, అలాగా ఇలా తీసుకుని అలాగా అలాగా అలా ఇలా మొత్తం అది తిప్పేస్తుంది అంతే. ఒక కార్ని 4 పట్టుకున్నాయి. అవే మొత్తం అంతా ఏం చేసే అంతే. ఆ కారు అయిపోయిన తర్వాత వాటికి ఎలా తెలుస్తుంది? ఆ కారు ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. మొత్తం టింకరింగ్ వెల్డింగ్ అంతా కూడా ఏం చేసే మనుషులు అక్కడ లేరు. కారు రిసీవ్ చేసుకోవడం, మరో ఇంకో ఏరియాలకు పంపడం, మిగతా పనులు అలాగే. చివరికి కారు బయటకు వస్తుంది. ఇప్పుడు అర్థమవుతుందండి. ఇప్పుడు ఇంకా అంతే. అందువల్ల ఏంటంటే అతను ఇవన్నీ ఏమవుతాయండి? ఆ మరమనిషికి ఆత్మ ఉందా? ఈ పాఠాలు చెప్పే ఆ ఆడ రూపానికి ఆత్మ ఉందా? అది ఎంత అదే విజ్ఞాన శాస్త్రం ద్వారా మనిషి మరణించడం అంటే అదే. విజ్ఞాన శాస్త్రం ద్వారా మనిషి మరణించడం అంటే అదే. సంగమ దేవుని మీద ఆధారపడుతుంది. ఏ ప్రతిబింబం రూపం మీద ఆధారపడుతుంది. దేవుని స్తోత్రములు కలుగును. హల్లెలూయా. అప్పుడు వారు నీతిమంతులు అవుతున్నారు. ఏంటంటే మీరు దేవుని సంభాషించు మార్గముని కలిగి ఉన్నప్పుడు దేవునిని తమలోనికి రాణిస్తున్నారు. ప్రార్థించి దేవుని తమలో రాయించినప్పుడు నీతిమంతులు అవుతున్నారు. నువ్వు నోరుని చేతి ప్రపంచం జయించినట్లే. ఈ నోరు అబద్ధాలు ఆడుతుంది, ఈ నోరు బూతులు తిడుతుంది, ఈ నోరు శాపనార్థాలు పెడుతుంది, ఈ నోరు అబద్ధ సాక్ష్యాలు పలుకుతుంది. ఇది అత్యంత శ్రేష్టమైన నోరు. నేను అబద్ధం చేయిస్తాను తెలుసా? ప్రతిరోజు ఎక్కడా దొల్లకుండా చూస్తాను. ముందు ఒక వ్యక్తితో సంభాషణ మొదలు పెడుతున్నప్పుడు ముందే ప్రీ ప్లాన్ ఉంటుంది లోపల. ఈ నోటి ద్వారా అబద్ధం బయటికి రాకూడదు. జ్ఞానేంద్రాలు దొంగిలించాడంటే దెయ్యం. కన్ను చెవులు నోరు దొంగిలించిన జ్ఞానేంద్రముల చేత నువ్వు పరలోకమే సంపాదిస్తావని అడిగాడు. ఇప్పటికీ నేను ఎన్నటికీ మర్చిపోలేను మాట. కన్ను దొంగిలించాడా? తెర వినోదం అంతా ఏంటి? సినిమా, టెలివిజన్, సెల్ ఫోన్ ఏంటి? చెవి, లోక సంబంధమైన స్వరములు. నీ నోరేం మాట్లాడుతుంది నీకే తెలదు. ఇప్పుడు చూద్దాం. దైవ సంబంధమైన వరములు ఉన్నవి, వాటికి దేవునికి సేవ చేయవచ్చు. ఇప్పుడు చూడు ఏమున్నాయి? దైవ సంబంధమైన వరములు ఉన్నవి, వాటితో మీరు దేవునికి సేవ చేయవచ్చు అన్నాడు. ఇలా రాయటే ఉండదు. ఇప్పుడు ఇలా అమ్మగారు వెళ్ళిన బోధలో ఈ వర్తమానం రికార్డ్ చేయొచ్చు, చెప్పిందంతా రాయొచ్చు, మళ్ళీ రాసింది మీరు బోధించవచ్చు. దీన్ని మొత్తం మెసేజ్ అది ఏ కాపర్ చెప్పింది రాయలేరు మీరు. నేను అన్నాను విని బోధించకండి, చదివి బోధించండి. అది నా స్లోగన్. అది విని బోధించకు, చదివి బోధించు, ప్రార్థించి బోధించు. ఏం చెప్పానండి? దైవ సంబంధమైన వాటితో మీరు దేవునికి అందరూ సేవ చేయలేరు. అందరూ కొందరు విశ్వాసులు ఉంటారు, కొందరు సేవ చేయవారు ఉంటారు, అందరూ సేవ చేయలేరు. అందరూ ఏమై ఉన్నారంటే అందరూ యాజకరాజులు అయి ఉన్నారు. మరలా ఇది కూడా చెప్తున్నాడు. అందరూ కాపర్లా, అందరూ ప్రవక్తలా, అందరూ అపొస్తలులా, అందరూ సేవ చేయవారా? కారు. కానీ అందరూ ఏమై ఉన్నారు? యాజకరాజులై ఉన్నారు. ఆనాడు ఒక్కడే ప్రధాన యాజకుడు, ఇప్పుడు సంఘమంతా ప్రధాన యాజకులే, సంఘమంతా యాజకరాజులే.
అందరూ ప్రవక్తలుగా ఉండలేరు. అందరికీ స్వస్థపచ్చి వరం లేదట. అందరికే అవును. ఎక్కువగా కోరుకునే వరం అదేనంట. ఎక్కువగా కోరుకునే పదవి కాపరి పదవి అంట. ఎక్కువగా కోరుకునే పదవి సువార్తికుడిగా ఉండడానికి, అపొస్తలుడు ఉపదేశకుడిగా ఉండడానికి ఇష్టపడరట. అందరూ కాపరి ప్రవక్త అన్నారు. అందరూ కాపరి పదవిని ఇష్టపడతారట. అందరూ స్వస్థపరచు వరమనే ఇష్టపడతారట. కానీ నీలో ఉన్న వరము నీవు గుర్తిస్తే, దేవుడు ఆ వరమును అభిషేకిస్తే, ఆ వరము ద్వారా నీవు దేవునికి సేవ చేయవచ్చు అన్నాడు. ఇది ఈ పోర్ట్ఫోలియో మించి వెళ్ళనివ్వడం. ఎందుకంటే ఇదే పోర్ట్ఫోలియోలో నేను ఉండాలి. ఈ కార్యాలయంలోనే నేను ప్రవక్త కార్యాలయంలోకి వెళ్ళొచ్చా? అపొస్తలుని కార్యాలయంలోనికి నాకు ఇవ్వబడిన కార్యాలయము అంతే. ఇక్కడ ఏం జరిగినా జరగకపోయినా నా కార్యాలయంలో నేను ఉండాలి. ఏమంటే పాఠశాల ఉంది, ఒక్కడొచ్చినా ఉపాధ్యాయుడు ఒక్కడే వచ్చాడు, నేను ఉద్యోగానికి రాజీనామా చేస్తానంటాడా, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అంటాడా? ఎవడ రాకపోయినా తను వచ్చి కూర్చుంటాడు. మరి అర్థమవుతుందండి. హల్లెలూయా. ప్రవక్త అన్నాడు, ఇద్దరు వ్యక్తులు సంఘానికి వస్తే, ఇద్దరు వ్యక్తుల్లో నువ్వు ఒక్కడవైతే ఆ వచ్చిన ఒక్కడికి నువ్వు బోధించన్నాడు. ఎంతో మందిని చూస్తున్నాను పేపర్లో, ఒక్కడే వచ్చారు ఇద్దరు ఉపాధ్యాయులు. ఒక గంట అతను బోధిస్తే ఒక గంట ఏమి బోధిస్తుంది అతనికి. అర్థమైందా? ఆ ఒక్కడు ముఖ్యుడు చీదుకుంటూ వస్తున్నాడు, ఆ ఒకడే ఏ బతికి నిలబెడుతున్నాడు. అర్థమైందా? హల్లెలూయా. అదంతా యోగి తెలుసు, మీరు నడిపించండి, 10 మందిని సంఘానికి పాఠశాలకు పట్టండి అంటాడంతే. అయిపోయిందా? ఏమంటాడా శర్మ గారు? ఏమంటాడు? ఆ ఊరంతా తిరుగుతాడు, మీ పిల్లని పంపం. రిక్షా కార్మికుడు కొడుకుని కూడా ఎక్కడ పంపుతున్నాడు? ఏదో విధముగా కాన్వెంట్కి పంపుతాడు. నీవు బంగారు పెంచి వేసాను, వజ్రం పొదిగిన పెన్నులు ఇస్తున్నాను, నా బడికి రండి అంటే రారాడు. అయ్యి బాబు గవర్నమెంటే ఇంకానయ్యో. డబ్బున వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ అవుతారా? స్థితి బాగున్న వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుతారా? ఎందుకు భయపడిపోతారు? అక్కడ గవర్నమెంట్ అది అంటే అక్కడ ఏ విధమైన నాణ్యత. హల్లెలూయా. కొన్ని హాస్టల్స్లో చాలా అత్యంత భయానకమైన పరిస్థితులు ఉండే ఒకప్పుడు. ఇప్పుడు అవి చాలా మెరుగుపడ్డాయి. మన 5 రూపాయల మీల్స్ లాగా ఉంటుంది, పర్లేదు. అర్థమైందా? హల్లెలూయా. ఉన్నట్టుగా హాస్టల్ ఉండేదండి, దోమలో ఉండేవారు బాబు. వాళ్ళు తినే భోజనం చాలా బాధకరంగా ఉండేది. నేను మధ్యాహ్నం ఏమో అన్నమట్టికి వెళ్ళేవాడిని కాదు. పొద్దున్న సద్దాన్ని తిని మళ్ళీ రాత్రికి వెళ్ళేవాడిని ఇంటికి. రాత్రి తిని మధ్యాహ్నం ఏమైనా 5-10 పైసలు ఇచ్చేవారు అంతే. 5-10 పైసలకి ఎదుట వచ్చేది. మీరు గమనించండి. అందులో చదువుకున్న వాళ్ళు ఎంఆర్ఓలు, డిఎస్పీలు, హై స్కూల్ హెచ్ఎంలు ఇప్పుడు రిటైర్ అవుతున్నారు, ఫోన్లు వస్తున్నాయి. ఏమయ్యారు? వాళ్ళు అంతట బాగా ఇష్టపడి ఆ చదువుని ప్రేమించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎదుర్కొని చదువుకున్నారు. వాళ్ళు 8, 9, 10 అక్కడ ఉన్నారా? లేరు. 2 పాతపేటలు కొడుకుని కాలేజీకి వెళ్ళారు. అర్థమైందా? నేను రానిపోయిన 11 కిలోమీటర్లు, నాకు 5.5 కిలోమీటర్లు వస్తుందండి మా హై స్కూల్. 3 కిలోమీటర్లు యూపీ స్కూల్, 5.5 కిలోమీటర్లు హై స్కూల్కి వెళ్ళేవాడిని. 3-3-6 చిన్నతనంలోనే 6వ తరగతికి. మధ్యాహ్నం ఏమీ లేదు. ఒక మాస్టర్ కడల శ్రీరామూర్తి గారని నా చేత టిఫిన్ తెప్పించుకునేవాడు. ఒక ఇడ్లీ కొద్ది చట్నీ ఇస్తే బాగుండేది అని అనుకునేవాడిని. కానీ ఆయన ఇచ్చేవాడు కాదు. ఆయన పొట్లం ఇచ్చి వెళ్ళిపోయేవాడు. కాసేపు అక్కడ కూర్చునేవాడు. ఏమైనా మిగిలితే నాకు ఇస్తాడు. నేను ఇవ్వలేదు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. చదువు మీద ఉన్న తృష్ణ నిన్ను ఎక్కడికైనా నడిపిస్తుంది. కానీ చదవాలనే తృష్ణ నీలో జన్మించాలి. తద్వారా నీవు దరిద్రమైన దాన్ని అధిగమించే శక్తి చదువుకుంది. ఆ చదువుకి దేవుని కృపతోడైతే నిన్నెవడూ ఆపలేడు. నోబడీ కెన్ స్టాప్. ఎవరు నిన్ను ఆపలేరు. మరి అర్థమవుతుందా? నోబడీ కెన్ స్టాపింగ్. ఎవరు ఆపలేరు. తృష్ణ ఉండాలి. దరిద్రంతో వెళ్ళాను కేరళ. ఏం చేస్తాం?
ఆరిగిపోయిన చూడు, మాసిపోయిన బట్టలు. మీరు ఎప్పుడైనా పట్టుదల, భక్తికి పట్టుదల, దేవుని స్తోత్రం. ఇక్కడ ఈ మాట మీద ఇదంతా వచ్చింది. ఇప్పుడు చూడ, అందరూ అందరూ ప్రవక్తలుగా ఉండలేరు, అందరూ స్వస్థపరచలేరు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గమును తెరిచాను, ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గము. మార్గం అంటే అనేక మార్గాలు ఉన్నాయి, లేవు. కానీ పరలోకం వెళ్ళడానికి భూమి మీద కొందరి ఫలముల చేత నింపాడు, కొందరి వరముల చేత నింపాడు. ఫలములు మాత్రం అన్నీ ఉండాలి, వరం ఒక్కటి ఉన్నా పర్లేదు. వరములు 9, ఫలములు 9. నీలో 9 వరములు లేకపోయినా పర్వాలేదు, ఒక్క వరమైనా నీలో ఉండాలి. అది దేవుని సేవ కొరకు. ఫలములన్నీ ఉండాలి. ఈ లోకంలో బ్రతికి నీవు నిత్యజీవనం సంపాదించడానికి. ఫలములు ఎందుకు అనుకుంటున్నారు? ఫలములు ఉంటే మరణం రాదండి. సహనం మరణం వస్తుందా? ఓర్పు మరణం వస్తుందా? ఎవడో దెబ్బ కొట్టాడు, పన్నుడిలో కొట్టాడు, నీకు సహనం ప్రదర్శించావు, నీకు మరణం రాలేదు. తిరిగి కొట్టాలనుకున్నప్పుడే ప్రాణం పోతుంది. ఇప్పుడు అర్థమైందా? అదే ఓర్పు, అదే సహనం. ఎందుకంటే ఈ భూమి మీద నువ్వు బ్రతకడానికి లేదా ఇక్కడ బ్రతికి బట్టకట్టడానికి ఫలములు ఉపయోగపడతాయి. ఈ లోక సంబంధమైన జీవితానికి ఫలములు ఇచ్చాడు. జనులను దేవుని ఎద్దుకి ఆకర్షించి రక్షించడానికి వరములు ఇచ్చాడు. ఇప్పుడు అర్థమైందా? జనులను ఆకర్షించి రక్షించడానికి వరములు ఇచ్చాడు. ఫలములో పరలోకపు జీవము లేదు, భూలోక జీవం ఉంది. పరలోకపు జీవం వాక్యంలో ఉంది. ఇప్పుడు అర్థం చేసుకో. ఈ ఫలములో కనుక లేకపోతే ఇంతే, ఇక్కడ ఎక్కడ ఉంది? అదిగో ఇవన్నీ ఉంటాయి, అది వేరు. ఇప్పుడు చూద్దాం. దేవుని స్తోత్రములు కలుగుగా. హల్లెలూయా. అందరూ కూడా స్వస్థపరచలేరు, ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గమును తెరిచారు. దేవుని కృపలు ఎదుగుటకు మిమ్మల్ని మీరు నిలకడగా ఉంచుకొనడి. నిలకడ ఉండాలి జీవితానికి. చంచల మనస్తత్వం పనిచేయదు. అవునంటే అవును, కాదంటే కాదు. దేవుల్లో పలికి ఎదగాలంటే నిలకడ జీవితం కావాలి. దేవుల్లో సరిగా నిలబడాలి. ఒక దర్శనం చూపించారు నాకు. అప్పుడు ఒక కాలు కిందకి ఎలా పెట్టి ఒక కాలు ఎలాగేసి నిలబడ్డాను. అది యాజికేయుల గ్రంథం. నరపుత్రుడా, నువ్వు సరిగా నిలబడమని చెప్పుంది అందులో. ఆ మాట ప్రాస్టర్ గారండి ఇది చెప్పారు. మీరు 2 కాళ్ళ మీద సరిగా నిలబడాలి. దేవుని కొరకు నీవేం చేయాలి? పాస్టర్ గారు చెప్పారు, అని నిజమేనండి అన్నారు. మీరు 1 కాళ్ళ మీద నిలబడ్డారు, అలా పనిచేయదు. 1 కాళ్ళ మీద నిలబడచ్చా? ఇదేమైనా కొంగ చెప్పమా? కొంగ ఏం చేద్దే? ఇదేం చెప్పమా? కొంగ చెప్పమా? కానీ 2 కాళ్ళ మీద నిలబడాలి నువ్వు. అది ఆ 2 కాళ్ళ మీద నిలబడే శక్తిని ఇస్తారు. నువ్వు 1 కాళ్ళ మీద నిలబడి మరో కాలు దేనికో ఆనించావు, పూర్తిగా ఆయన మీద ఆనుకోవాలి. అది దాని అర్థం. నువ్వు పూర్తిగా ఆయన మీద ఆనుకో, సగం లోకం మీద ఆనుకుని సగం దేవుని మీద ఆనుకోవడం కాదు, పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడాలి. నరపుత్రుడా, నువ్వు సరిగా నిలబడు. ఏముంది అక్కడ? కనుకనే ఇప్పుడు ఏం చెప్పాను? మిమ్మల్ని మీరు మరియు ఎల్లప్పుడూ కళ్ళ ద్వారా వైపు చూడము. నేను ఇంకా 10 నిమిషాలు ఉంచుతుంది, పంపించేస్తాను. నీలో ఉన్న వరములు ఇతరులను బ్రతికిస్తున్నది, మీలో ఉన్న ఫలములు మిమ్మల్ని బ్రతికిస్తున్నాయి. ఇప్పుడు వస్తున్నాను. మీలో ఉన్న వరములు ఏం చేస్తున్నాయి? మీలో ఉన్న ఫలములు. మనుషులు ఈ 9 రకాల ఫలములకి వెళ్ళడం అంజులు ఒక్కటి కూడా ఒక్కటైనా ఉంటుందా? అప్పుడు బ్రతకడానికి వాళ్ళకి అవకాశం ఏర్పడుతుందా? అది ఏమి 15 రకముల అవలక్షణములతో కూడిన శరీర సంబంధ సాతాని ఫలములు వారిలో ఉన్నాయి. ఎన్ని ఫలములు? ఆత్మ సంబంధమైన ఫలములు 9 ఉన్నాయి. అవి నీవు బ్రతకడానికి. ఆత్మ సంబంధమైన వరములు 9 ఉన్నాయి. అవి ఇతరులు బ్రతికించడానికి. ఒకటి నీవు బ్రతకాలి, మరొకటి ఇతరులు బ్రతికించాలి. దేవుడు ఎల్లప్పుడూ బ్రతకమనే చెబుతున్నాడు, బ్రతికించని చెప్తున్నాడు. బ్రతమైనా హల్లెలూయా. చాలామంది మమ్మల్ని ఎదిరిస్తారు. మా పెట్టే కామెంట్లు కూడా అలా ఉంటాయి. రక్తం మరిగిపోద్ది. యెహోవా ఈరే అంతే. పెట్టే కామెంట్లు కూడా ఎలా ఉంటాయండి?
తట్టుకోలేము, అలా ఉంటాయండి. అయినా ఇది వెళ్ళాలి. అంతకుమించి ఏం చేస్తావు నువ్వు? ఒక రోగి ఏం కోరుకుంటాడా? వైద్యులను కోరుకుంటాడు. వైద్యులను, ఔషధములను, స్వస్థతను కోరుకుంటాడు. ఆదరణను. ఒక రోగి ఏమి కోరుకుంటాడు? అంతే. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒకవేళ దేవుని పిల్లలుగా మీరు ఉన్నట్లయితే, మీరు రోగులైతే, మీ యొక్క స్వస్థత వాగ్దానము లేఖనాల్లో ఉందన్నాడు. అంతే. నీవు పొందిన దెబ్బల వల్ల మాకు ఆరోగ్యం కలుగుతుంది. ఇక్కడ వైద్యులతో పని, ఔషధములతో, ఆదరణ, మానవ ఆదరణకర్తలతో స్వస్థత ఎక్కడుంది? పొందుకునే శక్తి మాత్రం నీలో ఉండాలి. అంటే ఆ స్వస్థత వాగ్దానమును నువ్వు నమ్మినప్పుడు పొందుకునే శక్తి నీకు వస్తుంది. నేను ఎన్నో పొందుకున్నాను, మీకు చెప్పజాలండి. నేను ఇప్పటికీ తెలుసు నాకు ఏంటో తెలుసా. జలుబు చేస్తుంది, పోతుంది. నాకు పిల్లలు వేళ విసిగిపోయేవారు జలుబుకి. అడగని వేరే సాక్ష్యం. ఓ చీత్తూ ఉండండి, రాత్రి అంతా జలుపుతూ ఉన్నానండి. తెల్లారేపటికి లేదు అది. మొక్క కళ్ళు ఇరిపెక్కిపోవడం, వాసిపోవడం, నొప్పు. చన్నీళ్ళు తాగితే ఎన్ని నీళ్ళు తాగుతుంది, దాని ఎడ తెచ్చాడు, అన్ని నీళ్ళు తాగాను. చన్నీళ్ళు ఏమైనా చేసాయా? నాకు జలుబు ఉందా లేదా? మీరు ఏమనివారు? ఎక్కడ మడితే అక్కడ సీదేయకండి, దేని మడితే దాన్నే తుడిచేయకండి. నాకు 2 రోజును. మరి అర్థమైందా? స్వస్థ ఎందులో ఉంది? కానీ శరీర సంబంధమైన కొరగా ఏం కోరుకుంటాడు? వైద్యులను, ఔషధములను, ఆదరణలను, స్వస్థతను కోరుకుంటాడు. నిజంగా ఒక దేవుని బిడ్డలో ఉన్నట్లయితే ఒక రోగము. అందుకనే వాగ్దానమును సంధించాలి రోగం మీదకి. దేని సంధించాలి? దూరంగా రోగం ఉంటే వాక్యాన్ని పంపించమన్నాడు. నీలోనే రోగం ఉంటే రోగం మీదకి నువ్వు ఏం సంధించాలి? వాక్యముని సంధించాలి. ఎవరు నేర్పరండి. నేర్చుకుంటే అంతకు మించిన మహర్షి ఇంకెవరు ఉండడండి. నేర్చుకోవాలండి. భక్తిని, స్వస్థతని తెచ్చుకోవాలి. ఇప్పుడు చూడండి, వరము వీటితో పని లేకుండా స్వస్థపరిచి వరం ఉందనుకో, ఇంక పైవాడితో ఏ పని ఉండదు. వైద్యులతో, ఔషధాలతో, ఆదరణకర్తలతో పని ఉంటుందా? ఆ వరం ఉపయోగిస్తావు, నీకు తగ్గిపోయింది. ప్రవక్త ఏమంటే నీకు స్వస్థపడ్డా వెళ్ళిపోమ్మా అని. ఇప్పుడైతే ఈ మధ్యకాలం చాలా చేద్దాం స్వస్థతల మీద. నాకే ఆశ్చర్యం వేసిందండి. నాకే ఏ యుగంలోనూ జరగలేదు. ట్రక్కుల నిండా స్ట్రక్చర్ సైజ్ పంపించడం దర్పంలో జరిగింది. ఏ యుగంలో ఎవరు చేయలేదు. అది ఎలా వచ్చారు? మోసుకుని వచ్చారు, కుంటితో వచ్చారు, కర్రలు పాడేసి నడిచి వెళ్ళిపోయారు. దర్బన్ మున్సిపల్ కార్పొరేషను 7 ట్రక్కుల్లో ఎత్తింది. ఎలా ఉంటాయి అక్కడ స్ట్రక్చర్లు తెలుసా? మీ దగ్గర ఉన్న స్ట్రక్చర్ అదే. అవన్నీ వదిలేసి వెళ్ళిపోయారు. అవన్నీ మున్సిపల్ వాళ్ళు మోసుకెళ్ళిపోయారు. మనుషులేమో మామూలుగా నడిచి వెళ్ళిపోయారు. వింత. అది ఇప్పటికీ ఎప్పటికీ కూడా భూమి మీద ప్రవక్త చేసిన అద్భుత కార్యం అది. ఇప్పటికీ సజీవ సాక్ష్యం అండి. డర్బన్ సాక్ష్యం. సముద్ర తీరం దక్షిణాఫ్రికాలో ఉంది డర్బన్ అంటారు. ఎక్కడ? సముద్ర ఒడ్డున ఉంది అది. ఆ పట్టణం ఎక్కడ ఉన్నది? హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం ప్రియులారా, ప్రకృతిని చూడండి. ప్రకృతిలోనంటే అండి, పక్షులకి గూళ్ళు ఉంటాయండి, నక్కలకి బొరియలు ఉంటాయి, సింహములకు గుహలు ఉంటాయి. కానీ ప్రభుకి తలవాల్చుకున్నట్టుకు స్థలం లేదన్నాడు. ప్రభుకి ఏం లేదట? స్థలం వాల్చుకున్నట్టుకు ఆయనకి స్థలం లేదు. యూదుల మధ్యన కూర్చోవడానికి స్థలం లేదు. అన్యజనాలు తాను దేవుడిగా ప్రకటించబడడానికి అవకాశం లేదు. సంఘశాఖల మధ్య నీ వర్తమానం బోధించడానికి అవకాశం లేదు. ఎక్కడ దేవునికి అవకాశం ఇవ్వట్లేదు. ఈనాడున్న గూళ్ళు ఎవరికి ఉన్నాయి?
ఆ? గూళ్ళు ఉన్నాయి, గుహలు ఉన్నాయి, బొరియలు ఉన్నాయి. మనిషి కుమారుడికి భూమి అయిందే, ఆకాశమైందే, సమస్తం ఆయనవి. తలవాల్చాలంటే ఇక్కడ ఏమీ లేదు. సరే, వదిలిపెడదాం. యూదుల మధ్య ఆయనకి చోట్లేదు, అంజుల మధ్య ఆయనకి, సంఘశాఖల మధ్య ఆయన వర్తమానమునకు చెప్పనే చోట్లేదు. యూదుల మధ్య చోటు ఉందా? రాళ్ళు పెట్టి తరిమేవారండి. ఇప్పటికీ రాళ్ళ శిక్ష విధిస్తారండి. రాళ్ళు పెట్టి కొట్టుతారు. రెండోది ఏంటి? ఒడిసెలు పెట్టి కొడతారు. రెండోది ఒడిసెలు పెట్టి కొడతారు. మొదటిది రాళ్ళు పెట్టి కొడతారు. ఆ పాత సంస్కృతి ఇప్పటికీ విడిచిపెట్టలేదటండి. అందుకని పోలీసులు ఒక రకమైన పట్టుకుంటాడు. డాల్ లాంటిది ఉంటుంది, డాల్ ఆకారంలో ఉంటుంది. మన చైర్స్ అల్లుతారు, దాన్ని ఏమంటారు? వెదురులు కాదు, అది వెదురులా ఉంటుంది, బాగా వంగుతుంది అనమాట. అది దాంతో అవి పట్టుకుంటారు అనమాట. రాళ్ళ దెబ్బలతో మన బెంగళూరులో ఎక్కువ వాడతారు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కరికినే ప్రియులారా, చోట్లేదు ఆయనలో. ఇప్పుడు ఏంటండి, ఆయనలో ఏ వరం ఉందని మీరు అడుగుతారట. ఆయనలో కాదు, ఆయన ఏ వరము లేదు, తానే వరమై ఉన్నాడు. ఇప్పుడు అర్థం చేసుకోండి, తానే వరమై ఉన్నాడు. అన్ని వరములు ఆయనే ఉన్నాడు, అన్ని ఫలములు ఆయనే ఉన్నాడు. ఆయనలో ఒక వరం ఉందా? ఆయనే వరమై ఉన్నాడు. ఎవరు అడుగుతారట ఎవరైనా, ఆయనలో నువ్వు వరం ఏంటండి? ప్రవక్తకు 2 వరాలు ఉన్నాయి అంతే. పోనీ మనలాంటి వాళ్ళకి ఒక్క వరం అనుకో, సరే. ఆయనలో ఆయనే వరమై ఉన్నాడు, వరములన్నీ ఆయనే ఉన్నాడు. వర్తమానం వెళ్తుందా? దేవుని స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా ఏమ్మాయి? ఆయనే ఏమైనాడు? ఇప్పుడు దేవుని చూద్దాం. ఈ అన్ని వరములు ఇప్పుడు మీరు ఆయన స్థానమును తీసుకుంటే, ఇప్పుడు మీరు ఆయన స్థానములు తీసుకుంటే, రేపొద్దుట తీర్పు దినమందు ఆయన మీ స్థానాన్ని తీసుకుంటాడు. ఈ మాట అర్థమైందా? యేసుక్రీస్తుని మీరు తీసుకోవాలి. ఇప్పుడు తీసుకుని నిలబడాలి. రేపొద్దున మీ స్థానాన్ని ఆయన తీసుకుని నిలబడతాడు. ఇది దీని అర్థం ఏంటంటే, ఇక్కడ మీరు ఆయన కొరకు నిలబడితే అక్కడ రేపు మీ కొరకు ఆయన నిలబడతాడు. ఇక్కడ నిలబడతాడు, అక్కడ నిలబడతారండి. ఇప్పుడు మీరు ఆయన పక్షం వహించిందా, రేపు మీ పక్షం ఎలా వహిస్తాడు? అది జీవితాంతం ఉపవాసములు చేసి, ప్రార్థనలు చేసి, కష్టాజీతం ఇచ్చి, ఆయన కొరకే జీవించి మరణించినప్పుడు నీవు ఎవరో నేను ఎరగననేటంత అన్యాయస్తుడైన దేవుడు కారు. ప్రతి రూపాయి అక్కడ లెక్కించబడుతుంది. అక్కడ నిజమైన పరకామణి అక్కడ ఉంది. పరకామణి ఎక్కడుంది? ఆ పరకామణి అతను వెళ్ళాడు. వైఎస్ఆర్ బాబాయ్ విషయంలో 12 మంది, చివరికి వాచ్మెన్ రంగయ్యని కూడా లేదు. అర్థమైంది? ఇంకా ఎంతమంది ఉన్నారో అది ఎలా ఉండదు. ఇంకండి కేసు ఎంత దారుణమైన రోజులండి. పదవి కొరకు, సింహాసనం కొరకు, శిక్ష తప్పించుకున్నట్టు కొరకు. అబ్బబ్బబ్బబ్బ, అంత అవసరం అటండి. హల్లెలూయా. నిజమైన పరకామణి ఎక్కడ ఉంది? నువ్వు డబ్బు ఎక్కడ దాస్తున్నావు? అప్పుడు దేవదూతలు వచ్చి నీ డబ్బులు ఎక్కించి నీకు ఇంత, నీ డబ్బు ఇక్కడ ఇంత దాసపడింది, ఇదిగో నీ ఐశ్వర్య సంపద. చిమ్మిటి రాదంటే ఇక్కడ చిమ్మిట, చేత పురుగులు, దొంగ ఇక్కడ అవి ఉన్నాయి. బట్టలు కొట్టేస్తాయి, పుస్తకాలను కొట్టేస్తాయి, డబ్బుని కొట్టేస్తాయి. సాధారణ అగ్ని రూపంలో బంగారాన్ని కొట్టేస్తాడు, మారిపోదు. కానీ అక్కడ అలాంటివి దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. సజీవ దేవుని యొక్క ప్రతిరూపంగా మీరు ఉండవలెను. ఇప్పుడు అసలు లాస్ట్ ముగించేస్తాను, 5 minutes.
సజీవ రూపము, దేవుని యొక్క సజీవ రూపముగా మీరు ఉండవలెను, సజీవ ప్రతిరూపముగా మీరు ఉండవలెను. ఎలా మార్చబడాలని మనం? నువ్వా క్రీస్తా, క్రీస్తా నువ్వా చెప్పలేనంత ఉండాలి నువ్వు. ఇప్పుడు మమ్మల్ని వేషాన్ని బట్టి చెప్తున్నారు. వైట్ బట్టలు, నున్నగా గీసుకున్న గడ్డాల మీసాలు, ఈ బ్యాగ్ పట్టుకుని వెళ్తే పాస్టర్ అంటున్నారు. అంటే వేషాన్ని బట్టి. కానీ నిజంగా హృదయములో కూడా నేను క్రీస్తు వలె ఉండాలి. అది చాలాసార్లు అన్నారు ఆయన పాస్టర్ గారు అని. ఆయన ప్రతిరూపముగా ఉండాలంటండి. భూమి మీద మనం ఎలా ఉండాలి? ఈ భక్తి ఎలా తెలుసండి? అందరు క్రీస్తులే, అందరు క్రీస్తుల వల్ల తయారవుతారు, అందరు వాక్యం వలే, అందరు దేవుని వలె తయారవుతారు. అప్పుడే విందులో కూర్చోవడానికి వీలు కలుగుతుంది, లేకపోతే కలగదు. ఇప్పుడు చూద్దాం, అందరూ ఎలా ఉండాలండి? సజీవ దేవుని యొక్క ప్రతిరూపములుగా మీరు ఉండవలను. చలనము లేని ప్రతిరూపము కాదు, చలనము లేని ప్రతిమ రూపము కాదు. ప్రతిమకి చలనం ఉంటుందా? ఏ బొమ్మకి చలనం ఉందా? రేపు దాన్ని మొక్కుతారు. ఎంజీఆర్ మొక్కుతున్నారు, గుడికెట్టారు ఎంజీఆర్. జయలలితకి రేపు దీనికి ఎక్కడో ఛార్జింగ్ దిగిపోయిన ఓ బొమ్మను పెడతారు, దానికి ఎవడో గుడి కడతాడు. ఏ అమ్మరా అన్నీ చెప్పిందిరా రండిరా అంటాడు. ఏ అమ్మ అన్నీ చెప్పింది, బ్యాటరీ లేదురా అమ్మని ఎక్కడ పెట్టాం మొక్కండ్రా అంటాడండి. అర్థమైందా? ప్రాణము లేని ప్రతిమ వలె మీరు ఉండకూడదు. ఏటం ఆ ప్రతిమకి నువ్వేం చేయాలా? రంగులేయాలి. కను స్థానంలో కనువలు వేయాలా, కనుబొమ్మ స్థానంలో కనుబొమ్మ వేయాలా, జుట్టు స్థానం చుట్టేసి మళ్ళా నువ్వేం చేయాలా? అందముగా. దానికి ఏమి లేదు. కానీ ఎలా ఉండమంటున్నాడు? యేసుక్రీస్తు యొక్క సజీవ ప్రతిరూపముగా ఉండాలి నువ్వు. ఆయన నీవో చెప్పలేనంత అలా ఉన్నారని జీవించారు, అలాగే జీవించారు భక్తులండి. యేసుక్రీస్తు యొక్క ప్రతిరూపము రూపము ఆయన మిమ్మును తన ప్రతిరూపముగా మార్చును. ఆయన ప్రతిరూపమే, ఆయన రూపమే తన రూపంగా నేను మారుస్తుంది. చూసానండి, చాలా బాగుంటారు ఆయన. స్వరము, మాట, తీరు, అంతటి శక్తి గల దేవుడు ఎందుకు మనుషులతో ఇలాంటి లావాదేవీ జరుపుతున్నాడో నాకు ఇప్పటికీ చాలా వింత ప్రశ్న అదేనండి. ఎక్కడ ఆ శక్తి ఎక్కడిది? ఈ భూమిని ఎలా చేశారు? ఆ సూర్యచంద్ర నక్షత్రాలు 24 గంటలు అది ఎలా ఎందుకు మండుతుంది? ఒక రోజున ఎందుకు అది మండకుండా తన వెలుగుని వేడి ఇవ్వకుండా ఆగిపోతుంది? ఏదది? నువ్వు నక్షత్రాలు, చంద్రుడు కదా, ముందు సూర్యుడు గురించి ఆలోచించు. ఎన్ని కోట్ల టన్నుల హీలియం అక్కడ మండుతుంది. అర్థమైనా? ఎంతటి శక్తి ఉండాలండి, ఎంతటి సృజనాత్మక శక్తి, ఎంతటి సృష్టికర్త. మనం లేఖనాల్లో కొంచెం వినేసి కొంచెం ఏదో ఆరాధన చేసి వెళ్ళిపోతాం. ఒక్కొక్కసారి ఆయన యొక్క శక్తిని మీరు ఆలోచించినట్లయితే స్తబ్దుగా ఉండిపోతావు. అసలు నేను ఏ పార్టీ వాడిని? ఆయనతో మాట్లాడటానికి ఏ పార్టీ వాళ్ళమో. అందుకని భక్తులు రాజీ పడలేదు తమ భక్తి జీవిత విషయంలో. లోకంతో దెయ్యంతో రాజీ పడలేదు, సంఘ శాఖల డబ్బుతో వారు రాజీ పడలేదు. ₹1 ఎత్తుకు రాలేదండి మన వాళ్ళు ఎవరు భక్తులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తే నీలో నుండి ప్రతిబింబించుడా, ఆత్మను శుద్ధీకరించుడా కొరకు వరం లేదటండి. ఆత్మను శుద్ధి చేయడానికి వరం లేదు. ఆత్మను శుద్ధీకరించేది వరం కాదు. ఎవరైనా అడుగుతారు ఇప్పుడు నన్ను అందులో ఏంటంటే మరి ఈ మాటకు అర్థం ఏంటండి? అందులో వరం అది చెప్పాలి. నేను ఆ లెసన్లో అక్కడ పాయింట్లో అది ఉందని చెప్పాలి. ఆత్మను శుద్ధీకరించడానికి ఏం లేదు. ఆత్మను ఏది, నీ ఆత్మను శుద్ధీకరించేది ఏది? వాక్యమే. వాక్యమే ఆత్మను శుద్ధి చేస్తుంది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, ఎందుకు శుద్ధి? దేవుని చూడటానికి.
ఇప్పుడు కళల్లోనూ ఇక్కడ అక్కడ ముఖాముఖి చూడటం కాదు, ఒక రోజున నేరుగా రాకడలో నేరుగా చూస్తాం. ఏమండి వచ్చారని వెళ్ళిపోయారు, అది మహిమ దేహం అండి. అది 63లో వచ్చింది. ఏ దేహం అది? ఇప్పుడు శరీర దేహంలో వస్తారు. లేఖనాలన్నీ ప్రవక్తలు చెప్పారు. ఆ 2 ఏళ్ల బాధలో ఎలా వస్తారో మనమంతా చూస్తాం. అప్పుడు మనం చూసామా? మరి చూడాలి కదా, ప్రపంచం చూడాలి కదా, సంఘం చూడాలి కదా, చూసి ఆరోహణ మారాలి కదా. ఏమండికి దొనపోతు ఈందంటే ఎవడానికి గేదెని కట్టేస్తాడా, దూడని కట్టేస్తాడా? చెప్పండి, ఎవడో జాలకొలంగా అన్నాడు. మనం దొనపోతు ఈనేందిరా అంటే నమ్మేతావా? పోతి ఎంతదా, పెట్ట ఎంతదా? పెట్ట గుడ్డు పెడుతుందా, పుంజు పెడుతుందా? కొన్ని ఎగ్జాంపుల్, ఒక కోడి పుంజు గోడ మీద గుడ్డు పెట్టింది, కుడి వైపున పడితే ఎడమవైపున పడుతుంది అని అడిగాడు. ఏం చెప్పు? అదే పుంజే గుడ్డు ఎట్టదు, ఇంకే వైపున పడుతుంది? ఎడమవైపున పడుతుంది అంటవా? అసలు పుంజే గుడ్డు ఎట్టదు, గోడ మీద పెట్టింది ఏ వైపున పడుతుంది అంటే నువ్వు కంగారు అయిపోయావు. వచ్చేసాడండి, నువ్వు కంగారు అయిపోయావు. కన్ఫ్యూజన్ అంటే దెయ్యమండి అది. ఒక గొడ్లో గంటలు ఆడుతున్నాయి, 10 గొడ్లు, 20 గొడ్లు ఎన్ని గంటలు ఆడతాయి? మరి ఎందుకు కంగారు? 20 గొడ్లకి అదే గంట, 30 గొడ్లకి కూడా అదే గంట. ఆ గంట ఆ గొడ్లకి అదే ఎండ, అదే గంట. ఎన్ని గొడ్లు వేసినా మీరు నీకు ఎందుకు కంగారు వచ్చేసింది అంటే గమ్మును రక్షించబడి పర్లేదు, గమ్మును రక్షించబడి అలాగే వెళ్ళలేదు. నువ్వు వెళ్ళి 4 నెలల రాత్రి నాతో మాట్లాడాడు, అర్థమైందా? హల్లెలూయా. ఏ గేదె ఎలా ఉంటుందని అడిగాడు. అందరూ నల్లగా ఉంటుంది అన్నారు, నేను కట్టయితే ఉంటుంది అన్నాను. మరి ఏం చెప్పి కొంచెం టిఆర్ కృష్ణ ఉంటాడు కదా మనలో. టిఆర్ కృష్ణ అంటే ఎవరు? కొంచెమైనా రామకృష్ణుడు, తెనాలి రామకృష్ణుడు, కొంచెమైనా వికట కవులు ఉంటారు మనలో, అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటాడు. అవునా? గేదె ఎలా ఉంటుంది? నల్ల ఉంటుందని తెల్లదేటి, అక్కడ ఉంచు, అది ఉంటుందా? కట్టేది ఉంటుంది అది. హల్లెలూయా. అందరూ నల్లగా ఉంటుంది అన్నారు. అవును, నేను ఒక్కడిని కట్టేది ఉంటుందని చెప్పాను. నల్లగేది నల్లపాలు ఇవ్వటమేంటి, తెల్లపాలు ఇవ్వటమేంటి? రాలేదు. నాతో నీతో ఎప్పుడు లేఖనాలు పెట్టి రాబోతున్నాడు. నేను ముగించాను. ఇప్పుడు ఆయన రాబోతున్నాడు. రాకడ పాటలు ఉండాలి, రాకడ వర్తమానం ఉండాలి, రమ్మని ప్రార్థన చేయాలి. వస్తున్నాడైనా. కొన్ని సంవత్సరాలకే అది ప్రభావాన్ని కోల్పోతాయి. అలా 30 పైలు లేచాయి, కోల్పోయాయి. ఈమెతో చెప్పాను నేను, నిజమేనండి అంది. లేచే కోల్పోయాయి ప్రభావాన్ని, వాటిని కనుమరుగు చేసేసాడు. ఇదే నడవాలని చెప్పాడు ప్రవక్త. పెంతెకొస్తేని కనుమరుగు చేసాడు లేదా? మన బాబులు లాంటి భక్తి అండి అది, అద్భుతమైన భక్తి. వారు క్రీస్తు, వారు ఒక్కలేగా ఉండేవారు. వారి ప్రేమ, వారి మాట, వారి దయ, వారి దాతృత్వము, వారి తింటూ మానసితలకు ఇచ్చేవారు. అటువంటి ప్రేమాభిమానములు అది ఉండదని ఎప్పుడైతే ప్రవక్తలను దేవుడు చెప్పాడు, అది ఆల్రెడీ అప్పుడు దీనిని తీసుకొచ్చాడు. దీనిలోంచి 33 మొలిచాయి. ఎన్ని మొలిచాయి? అప్పుడే 30 పైగా ప్రభావమును కొంతకాలానికి ఇది. అప్పుడు వచ్చిన తర్వాత ఎగ్జాంపుల్ చెప్పండి, రోజు పూలొస్తుందంటే అందరినీ పనివాడిని కూలోళ్ళు నేర్పించాడు. నిజమా వచ్చింది. అప్పుడు వాళ్ళు రాలేదు నేను రక్షించడానికి. ఇది నోటి ఖర్చుకుని వెళ్ళిపోయింది. రాకడలో మరి రాకడ కోసం ఎదురు చూసి వెళ్ళిపోతారు, వచ్చేసిందన్న వాళ్ళు ఆగిపోతారు. ఇలా ఉండవండి, అది చావుటప్పది. అప్పుడు మరణాలు ఉంటాయా? మరి చెప్పండి, మరణాలు ఉంటాయా? జన్మలు ఉంటాయా? పెళ్ళిళ్ళు ఉంటాయా? సూర్య చంద్ర నక్షత్రాలు ఉంటాయా? ఉపద్రవాలు? హల్లెలూయా. దాని విశ్లేషణ కోసం 100 రెఫరెన్స్లు తయారు చేస్తున్నారు. ఎవరైనా అడిగితే ఇవ్వడానికి ఖచ్చితంగా ఇస్తారు. నాలుకంతైనా నాలో దేవుడు ఆ జ్ఞానాలు ఉంచారు. దేవుడి వాక్యం మనకి దీవించును గాక. ఆమె లేచి నిలబడతాం.